ఎదురింటి గోడలు శుభ్రంగా లేవని విమర్శించడం కాదు, నీ గుమ్మం ముందున్న చెత్తను శుభ్రం చేసుకోవాలి. నీ గొప్పల గురించి ఎవరికీ చెప్పకు, ఎందుకంటే ఎవరూ నమ్మరు. నీ తప్పులను మరొకరికి తెలపకు, దానికి మరికొన్ని జోడించి ప్రచారం చేస్తారు. మన తల్లిదండ్రులతో మనం నడుచుకునే విధానమే రేపు మన పిల్లలు నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి. వెలుగు మనకి దారి చూపదు, దారిని చూపిస్తుందంతే. దారినే చూస్తూ కూర్చుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేము. గుర్తుపెట్టుకోండి మిత్రమా, మన సంతోషాన్ని హరించేది ఏదైనా ప్రమాదమే. వీలైతే దూరం ఉంచండి, లేదంటే మీరే దూరం జరగండి. చిన్నప్పుడు నాకు అందరూ ఉన్నారు అనుకునేవాడిని. ఎదుగుతున్నప్పుడు ఎవరైనా దూరమైతే ఉండలేననుకున్నా. ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది, కడవరకు మనతో ఎవరు ఉండరని, మనకు మనమే తోడని. నువ్వు ఒక ఆడబిడ్డను నీచంగా మాట్లాడినా, గాయపరిచినా అక్కడ అవమానపడేది ఆ అమ్మాయే కాదు, నీ తల్లిదండ్రుల పెంపకం కూడా. మన బాగు కోరేవాళ్ళు మన తప్పును ఎత్తి చూపి సరిదిద్దుకునే మార్గం చూపుతారు. మన పతనాన్ని కోరుకునేవారు మనం ఎన్ని తప్పులు చేసినా సమర్థిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఉన్న చోట వదలకపోతే మార్పు కనిపించదు. అది ఆలోచనలోనైనా జీవితంలోనైనా. వేసవిలో సూర్యుడిని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ మనల్ని కాదన్న వాళ్ళే రేపటి రోజున మనల్ని ఎతుక్కుంటూ వస్తారు. వేగం గమ్యాన్ని చేరుకునేదిగా ఉండాలి, నిన్ను నీ వాళ్లకు శాశ్వతంగా దూరం చేసేంతగా ఉండకూడదు. ఆలోచించండి మిత్రమా. ఎదుటివారిలో నీకు నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అలాంటి గుణాలు ఉన్నాయేమో చూసుకో. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.